ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వనంలోకి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదని విన్నాను. అలాంటి అడవిలోకి నువ్వు వెళ్తావా? వెళ్తానమ్మా. పునమి, ఆ ఫారెస్ట్ లో పులులు తిరుగుతున్నాయంట. పులులు నాకేం కొత్త కాదు వకీల్ సాబ్. మా గూడెంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయినా వద్దు పునమి, నీకేమైనా నారాయణమ్మకి మేమేం సమాధానం చెప్పాలి? మేమేమైపోవాలి? మీకోసం వెళ్ళినా నాకేమైనా అయితే మా అమ్మ సంతోషపడుతుందే గాని స్వార్థంగా మాత్రం ఆలోచించదు నానమ్మా. వద్దు పునమి, రాజమాతకి ఎలాగోలా ఆపరేషన్ చేయిద్దాం, కానీ నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకునే మాట మాత్రం చెప్పకు. పృథ్వీ, పున్నమి ధైర్య సాహసాల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటి నువ్వే పున్నమిని ఆపుతున్నావా? మహాదేవి గారిని కాపాడుకోవడానికి ఆ దేవుడే ఈ దారి చూపించాడు అనుకుని సంతోషపడాలి, కానీ అందరూ కలిసి ఆపుతున్నారేంటి? పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. నా సపోర్టు, నా ఆశీర్వాదం అంతా నీకుంటుంది. నేను చచ్చిపోతానని ఈవిడ సపోర్ట్ చేస్తుందా? నిజంగా నా ధైర్యం మీద నమ్మకంతో చేస్తుందా? థ్యాంక్స్ అత్తయ్య. వద్దు పున్నమి, జీవితం అంతా అయిపోయిన నన్ను కాపాడుకోవడానికి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దమ్మా. మీరాగండి మహాదేవి గారు, మీకేం కాదు. పున్నమికి కూడా ఏమీ కాదు. నువ్వు వెళ్ళు పున్నమి. నీతో నేను వస్తాను పున్నమి. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందరా? పున్నమి అంటే పులులతో ఆడుకుంటూ పెరిగిన పిల్ల. నువ్వు పిల్లిని చూస్తేనే దడుచుకుంటావు. అలాంటిది పులులుండే ప్లేస్కి వెడతావా? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను వకీల్ సాబ్. హలో, నేను నీకు తాళి కట్టిన భర్తలా రావట్లేదు, ఒక ఫ్రెండ్గా వస్తున్నాను. అలా కూడా వద్దంటే రాజమాతని కాపాడుకోవడం నాకు కూడా బాధ్యతే. ఆ బాధ్యత కోసమైనా నేను కూడా వస్తాను. అయినా నన్ను ఆపకండి ఎవరు. నువ్వు వెళ్తే నేను చచ్చినంత ఒట్టు పృథ్వీ. పులులతో పోరాడి పున్నమి బయట పడగలుగుతుంది. నీకేమైనా అయితే నేను మీ నాన్న ఏమైపోతాం చెప్పు? వకీల్ సాబ్, ఏం పర్వాలేదు వకీల్ సాబ్, నాకేం కాదు. నేను ఒంటరిగానే వెళ్తాను. వెళ్తావు అంతే పున్నమి, తిరిగి రావు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. ఈ రోజుతో నీ పీడ విరగడైపోతుంది. నానమ్మా, నన్ను ఆశీర్వదించండి. పున్నమి, నువ్విలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వొక్కసారి అనుకుంటే ఎవరి మాట వినవు కదా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా తల్లి. మేం రాజ్మహల్లో లేకపోయినా తోడుగా నువ్వున్నావనే ధైర్యంతోనే ఇక్కడున్నావమ్మా. ఇప్పుడు నీకేమైనా అయితే మేమంతా ఎలా? మీ ఆశీర్వాదం ఉంటే నాకేం కాదు నాన్న. వెళ్ళొస్తాను వకీల్ సాబ్. అత్తయ్య, వెళ్ళొస్తాను. నాన్నని నానమ్మని జాగ్రత్తగా చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.